ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి చింతపల్లి నుండి క్రీస్తుని తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. చక్కగా మీరు తరగతులు చూస్తున్నారు, చాలా సంతోషం. అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మరికొంతమంది ఈ తరగతులు వీక్షించడానికి అవకాశం మీరు కల్పించిన వారుగా ఉంటారు. అలాగ దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుందాం. ప్రేమమయుడా, కరుణామయుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఎంత పర్యంతము మీ మహాదైత్యత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడాలని మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో చేరి మీ లేఖనాలు ధ్యానించడానికి, మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు కీర్తన ద్వారా స్తుతి పొందారు. మా స్తుతులు మీరు అంగీకరించినందుకు కూడా నాయన మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాను. నాయన ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళుతున్నాము. అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటానని ప్రార్థన చేస్తుంటున్నాను. గత వారం అంతా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడారు. అలాగే ఏదైనా ఉదయకాల సమయంలో జరిగిన తరగతులన్నింటిలో కూడా మీరు సహాయం చేశారు, మహిమ పొందారు. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు నా తండ్రి నాయన మరి ఈ దినాన్ని వ్యవసాయ పనులకు ఊడుకుని వెళ్ళారు. నాయన ఎంతో దూర ప్రదేశం ఆటోల మీద వెళ్ళి రావడం, అలా ఎక్కువగా పనిచేసి రావడం అలసిపోయినారు. అయినప్పటికీ కూడా మీ సన్నిధిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయన్నటువంటి ఆలోచన కలిగి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో భద్రపరచండి. ఇంకనూ నా ప్రభు రాలేకపోయిన బిడ్డలు క్షమించి మీ చిత్తమైతే మరి ఇతరులను వారికి అనుగ్రహిస్తారని ప్రార్థన చేసుకుంటున్నాను. మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. నాయన మీ యొక్క వాక్యం ఎత్తబడుతుండగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆయా అవసరతలు కలిగి మీ శ్రలో ప్రార్థిస్తున్న బిడ్డ యొక్క అవసరతలు తీర్చండి. ఇతర దేశాల్లో ఉన్నట్టు మా సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. నాయన ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ శ్రలో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలకిస్తారని మనం చేసుకుంటున్నాను. ప్రత్యేకించి యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సాతాను కాడి నుంచి బయటకు వచ్చి మీ కాడిని మోయటానికి మంచి మనసులో వారికి దయచేయమని, మా యవన బిడ్డలు ఎస్తేరుల వలె యోసేపుల వలె ఎదగటానికి మీరు సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగానికి వెళుతున్నాము. నాయన మీ యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి మంచి ధైర్యము, మంచి జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం అంటున్నాడుగా వీరి జీవులు గ్రహించి ఆత్మ లోబడి బుద్ధి ప్రసాదించాలి. దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాతాను శక్తులను మీ కుమారుడైన క్రీస్తు పరిశుద్ధుని నామములో బంధించి లయపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. లేఖన భాగం మనం చదువుకుందాము. మత్తయి వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీరు కూడా మీ గ్రంథాల్లో పరిశీలన చేయండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరదు. అందువలన నేను మీతో చెప్పుకునేది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి అయినను,
ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించేయడా? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపు చేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపబడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏనాటికేడు ఆనాటికి సాలింపు. దేవుని వాక్యం దీవించగాక. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు గారు చెప్తున్నారు. మరి దానికంటే ముందు గత వారంలో మనం దీని గురించి తెలియజేసుకున్నాము అని అడుగుతున్నాను. శుక్రవారం దేని గురించి చెప్పుకున్నాము? గుర్తులేదు కదా, ఉండదు కదా. తప్పిపోయిన కుమారుడు గురించి, ఆ కుమారుడు గురించి కాకుండా మనం తప్పిపోతున్నాం. చిన్న కుమారుడు ఎలాగైతే తప్పిపోయాడో మనం అలాగే తప్పిపోయాము. చిన్న కుమారుడు ఎలా తిరిగి వచ్చాడో అలాగే మనం తిరిగి వస్తే, తండ్రిని చిన్న కుమారుడు ఎలాగా స్వీకరించాడో అలాగే పరలోకపు తండ్రి కూడా మనం స్వీకరిస్తాడని ఆ విషయాన్ని మనం ఆలోచించేసాం, జ్ఞాపకం చేశాను. మీరు మర్చిపోయారు కదా. ఈ దినాన్ని మరొక విషయం యేసు ప్రభువు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు చింతించకుడి అంటున్నాడు. ఏమి? నా పాఠానికి హెడ్డింగ్ ఏంటంటే, మానవుని చింతలు దేవుని పరిష్కారం. మానవుని చింతలు దేవుని పరిష్కారం. క్రిస్మస్ పండుగ చేస్తారు, చింత మొక్క అక్కడ పెడతారు, చింత లేదిగా యేసు పుట్టినని పాడతారు. చింత అక్కడే ఉంది కదా, కానీ చింత లేదంటారు. చింత అంటే ఏమిటి అసలు? మానవులు అనేకమైనటువంటి బాధలు అనిపిస్తున్నారు. చింత లేనివాడు ఎవరైనా ఉన్నాడు అసలు? చింత లేదు అని గుండె మీద చేసుకునేవాడు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు, చేయలేదు. అందరూ చింత కలిగే ఉంటున్నారు. ఎటువంటి చింతలు? ఎవడైనా చింతిస్తే వాడు ఎత్తు మురి చేసుకోగలరా? అసలు చింత అంటే ఏంటి? ఒక దానికోసం విచారపడటం. మనం ఏదైతే ఆశించామో అది దొరకకపోతే అయ్యో అని చింతపడతాం. అదే కదా. మనం కోరుకున్న దాన్ని పొందకపోతే కలిగేటువంటి మానసికమైనటువంటి దుస్థితి అది చింత అనేటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తాం. జరగాలనుకున్న పని జరగలేదు అనుకోండి, ఎంత చింతో. అందరూ ఊడికి వెళ్ళిపోతున్నారు. మరి నేను ఊడికి వెళ్ళలేదని అనుకున్నావు అనుకో, నువ్వు ఎంచేతో మానేసావు. కాలు నింపి పెట్టిందో, చేయి నింపి పెట్టిందో, ఉంటో బాగోలేదు. అందరూ పనికి వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రమే పనికి వెళ్ళలేదు. నువ్వు ఎలా కూర్చుంటావు? ఇంట్లో చింతపడుతూ కూర్చుంటావు. అవునా కదా? అంటే చెయ్యాలనుకున్న పని జరగలేదు, అప్పుడు చింత అన్నమాట. ఒక పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకున్నారు యవ్వన బిడ్డలు, తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఆ పెళ్లి చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు అనేది వాళ్ళకి ఎలా ఉంటుంది? చింతగా ఉంటుంది కదా. అంటే ఈ 27వ వచనంలో ఏమంటున్నాడు? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. పరీక్షలో రాసినటువంటి బిడ్డ ఫెయిల్ అయిపోయాడనుకో, వాడికి ఎలా ఉంటుంది? చింతగా ఉంటుంది. ఆ చింత ఎవరైనా తీర్చగలరా?
తీర్చలేదు. ఎవరు తీర్చగలరు? తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. అంచేత మీరు ఏం చింతపడకండి, ఏ విషయంలో కూడా చింతపడకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎంచేత ఎవడైనా సరే చింతించడం వలన తన ఎత్తు మురుడు చేసుకో. మానవులు వేటి విషయంలో ఏ విషయాల్లో చింతపడతా ఉంటారు అంటే ప్రాణం కొరకు, దేహం కొరకు చింతపడతారు ఎక్కువ. దేహంలో ప్రాణం ఉంది కాబట్టి ఉన్నంతసేపు ఈ దేహానికి ఏం కావాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడ నివాసం చేయాలి అనేటువంటి ఆలోచనే, దాని గురించే చింతపడతా ఉంటారు కదా. మరి ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా విలాసవంతమైన జీవితం జీవించాలి అనేటువంటి ఆలోచన ప్రాణం గురించి. ఓ యవనస్తుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సృష్టించుము అనుకున్నాడట. ఎవడు అనేక సంవత్సరాలకి సరిపడా ఆ ధనాన్ని సమకూర్చేశారు, నీకు తిను త్రాగు సృష్టించు. ఎవరితో చెప్పుకున్నాడు? తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు, తన శరీరంతో తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సృష్టించుము అన్నాడు. ప్రాణం కొరకే చింత అన్నమాట. పాపం అంత దాచుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. వెర్రివాడు ఆ రాత్రి అతను ప్రాణం అడిగారు, తీసుకుపోయారు. దాచుకున్నాయని ఏమైతే అతను దేనికోసం చింతించాడు? ధనాన్ని సమృద్ధి చేసుకుంటున్నాడు. ఇవాళ ఇంకా చాలామంది ఎందుకు చింతపడుతున్నారంటే ధనం సంపాదించుకోవాలని చింతపడుతున్నారు. మరి ఉదయం వెళ్ళిపోయారు, ఇప్పుడు వరకు రాలేదు. ఎందుకోసం వెళ్ళారంట? పని చేసుకుంటారు. కొన్ని 5గురు పని 6గురు పని చేశారా? ఎంతమంది పని చేశారు? 3 చేసే పని 30 మంది చేసే పని 3 చేశారు. మరి అలసిపోలేదా? అది అదంతా దేనికోసం? ధన సమృద్ధి కోసం. ఈ ధనం కోసం, ఆస్తి సంపాదించుకోవడం కోసం ప్రాకులాడుతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. తిమోతి మొదటి పత్రిక 6:10 అంటున్నాడు, ధనాపేక్ష సమర్థమైన కీడులకు మూలము అన్నాడు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకున్నారు అని తిమోతిగా తెలియజేస్తున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఉదయం వెళ్ళిపోయి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసి ధనం కోసం ఉంటే ఒళ్ళంతా ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? తేలిగ్గా ఉందా? మరి ఇంటి దగ్గర పనులు ఎవరు చేస్తారు? ఇబ్బంది పడిపోవాలి. అందుకని ముందే చెప్పాడు యేసుప్రభువారు, ఒక వ్యక్తి 2 యజమానులకు దాసుడిగా ఉండాలి. ఉంటే దేవునికి దాసుడిగా ఉండు, లేక సిరికి దాసుడిగా ఉండు. ఇటు దేవుడు కావాలి, సిరి కావాలి అంటే కుదరదు. అదే చెప్పాడు అనమాట. ధనాపేక్ష సమస్య కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించంట ఏమైపోయారు? తమను తామే పొడుచుకుపోయారని చెప్పి తిమోతి గారు చెప్తున్నారు. ఉదాహరణగా మనం చూస్తే ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఏం చేశాడు? ధనం సంచి తన దగ్గర పెట్టుకున్నాడు, ఉంది కదా. యేసుప్రభునే అమ్మేశాడు. ఆ ధనం వచ్చింది. ఆ ధనంతో ఏం చేసుకున్నాడు? మళ్ళీ దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఆ ధనాన్ని ఇచ్చేస్తే వాడు తీసుకోలేదు, పడేసి అట్లా ఆ దేవాలయంలో పడేసి వెళ్ళిపోయి ఏం చేసుకున్నాడు? ఊరి పోసుకుని చచ్చిపోయాడు. సమస్త కీడులకు మూలము. గేహాజీ గారు ఉన్నారు, ఆయన చాలా ధనాశపరుడు అన్నమాట. ఏలియా దగ్గర పనిచేశాడు, పనివాడిగా ఉన్నాడు. ఎలీషా దగ్గర పనివాడిగా ఉన్నాడు. ఎలీషా తర్వాత గేహాజీ మరి ప్రవక్తగా మారాలి. మరి నేర్చుకుంటున్నాడు కదా, శిష్యత్వం చేస్తున్నాడు కదా. శిష్యుడు మళ్ళీ ఏమవ్వాలి? యజమాని అయిపోతాడు. యజమాని అయిపోయిన తర్వాత ఇప్పుడు లారీ క్లీనర్ ఉంటాడు. లారీ క్లీనర్ ఏమైపోతాడు? కొద్ది రోజులు ఉండేటప్పటికి డ్రైవర్ అయిపోతాడు. ఆ డ్రైవర్ ఏమో వానర్ అయిపోతాడు. వానర్ కదా, కొద్ది దినాలు ఉండేప్పటికి అది జరుగుతూ ఉంటుంది. గేహాజీ అటువంటి పరిస్థితిలో ఉండాల్సింది, కానీ ధనాపేక్ష కలిగి కుష్ఠరోగం తీర్చుకున్నాడు. తనకు మాత్రమే కాదు, తన వంశాన్ని కూడా తీర్చుకున్నాడు. బిలాము ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తే, బాలాకు రాజు ఇచ్చేటువంటి ధనాన్ని ఆశపడి ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడి ప్రజలు చూపించాలని బయలుదేరి వెళ్ళాడు. గాడిద అడ్డంకి వచ్చి మనిషి భాషలో మాట్లాడింది. చివరికి బిలాము అతని జీవితం
అతను సంపాదించిన డబ్బు ఏం చేసుకున్నాడు? అతను ఏమన్నా కాపాడిందా? లేదు. ఆకారం గురించి మనం ఆలోచన చేస్తే శక్తిమైన తీసుకోవద్దని యెహోషువ చెప్పాడు ఇరుకు పట్టణాన్ని పోల్చున్న సందర్భంలో. కానీ బంగారం, డబ్బు, వస్త్రాలు వాటి చూసి ఆశపడ్డాడు, తీసుకున్నాడు. తన మాత్రం కాదు, తన కుటుంబం మాత్రం కాదు, తన వంశీయులంతా కూడా రాళ్లతో కాపపెట్టబడ్డారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం కొరకు నువ్వు చింతపడద్దు అంచేత ధనం కొరకే చాలామంది చింతపడుతున్నారు. అనేకులు చింతపడేది ధనం కొరకే. ధనం మీద జగత్ అని డబ్బు సంపాదన చేయటాకే ఏ పైనైనా చేయటానికి వెనుకాడతలేదు. మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంట? ధనం కోసమే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఇంకా దేని కొరకు చింతపడుతున్నారంటే చాలామంది పిల్లల కొరకు చింతపడతా ఉంటారు. అబ్రాహాం గారు అన్నారు దేవునితో, నువ్వు నాకు ఎంత ఐశ్వర్యిస్తే మాత్రం సుఖమేంటి? నీ ఆశ అంతటి కూడా వారసుడు నా పెద్ద దాసుడే కదా, ఎలియాజరే కదా అని చెప్పి నిరాశ పడిపోయాడు. దేని గురించి చింతపడ్డాడు అబ్రాహాము? బిడ్డల కొరకు చింతపడ్డాడు. దేవుడు చెప్పినాడు, నువ్వేం భయపడద్దు, నీ సంతానాన్ని ఇసుక రేణువులో వేశ్రమ చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? మరి ఎంతకాలం అయింది? శారమని మనం ఆలోచన చేస్తే ఆ బిడ్డల కోసం ఎంత పరితపించింది, వృద్ధురాలు అయిపోయింది, శ్రీధర్మం కూడా ఉడికిపోయింది, ఇంకా నాకు బిడ్డలు పుడతారా ఏంటి అని చింతలో ఉండిపోయింది. చింతించిందా? దేని కొరకు చింతించింది? బిడ్డల కొరకు చింతించింది. రాహేలు చింతించిందా? రాహేలు బిడ్డ కోసం చింతించింది. యాకోబుని బలవంతం చేస్తుంది, నువ్వు నాకు బిడ్డలిని, నువ్వు నాకు బిడ్డలి అంటే యాకోబు విసిగిపోయి అన్నాడు, నీకు బిడ్డలు ఇవ్వడం నేనేం దేవుడినా అని పడిపోయాడు. ఎలిజబెత్ వృద్ధురాలు అయిపోయింది, అప్పటికి బిడ్డలు లేరు. జకరియా ఎలిజబెత్ బిడ్డలు లేకుండానే ఉన్నారు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఇద్దరు కూడా ముసలాలు అయిపోయారు, నడలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అంతకాలం చింత కలిగి ఉన్నారా లేదా? చింతే. కానీ చింత తీసింది ఎవరు? వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించింది. దేవుని కృపను బట్టి బాప్తిస్మ యోహానుకి జన్మనిచ్చింది. హన్నా గురించి మనం ఆలోచన చేస్తే హన్నా యొక్క చింత ఏమిటి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. అంచేత ఎంత శోధించబడ్డది. పెనిన్నా ఎన్ని తిప్పలు పెట్టేసింది, ఎన్ని మాటలతో చంపేసింది హన్నాని. ఆ మాటలన్నీ భరించుకోలేక తన దుఃఖం అంతా దేవుని చేతుల్లో పెట్టుకుంది. అక్కడికి భర్త ఓదార్చుతున్నాడు, 7 కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కదా, నీకు ఏమి లోటు వచ్చేసింది అని చెప్పి ఏటేటా కూడా అందరికీ ఇచ్చేటువంటి వంతుల్లో రెట్టింపు వంతులు ఈమెకి ఇస్తున్నాడు. అయితే మాత్రం ఆమె చింత మానిందా? ఆమె చింత దేనికోసం చింత? బిడ్డల కోసం చింత. ఈవేళ చాలామంది ఎవరి బిడ్డలు వివాహాలు అయిపోయి చలకాలం అయిపోయి బిడ్డలు కనుక బిడ్డల కొరకు పరితపిస్తూ నాయన ఉన్నారు కదా. అది చింత. అంటే ఈ మానవుడు వేటి కొరకు చింతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేహం కొరకు ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు, ప్రాణం కొరకు చింతిస్తున్నాడు, ధనం కొరకు చింతిస్తున్నాడు, పిల్లల కొరకు చింతిస్తున్నాడు. తర్వాత కుటుంబపరమైన సమస్యలతో చింత వచ్చేస్తుంది. పౌలు గారు అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 32-34 వచనంలో ఏమంటాడంటే, మీరు నాకులాగా ఉండటం మంచిది, అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది అంటున్నాడు. భార్య బిడ్డలు లేకుండా ఉండటమే మంచిది అని చెప్పి అంటున్నాడు. ఏం చేయాలంటే వివాహం చేసుకునేటువంటి వాడు దేవుని ఎలా మహిమపరచాలని చూస్తూ ఉంటాడు. వివాహం చేసుకునేవాడు నా భార్యను ఎలా సంతోషపెట్టాలి అని చూస్తూ ఉంటాడు. అంటే వివాహం చేసుకుంటే శరీర సంబంధించిన శ్రమలు వస్తాయి అనేటువంటి విషయం తెలియజేస్తున్నాడు. కుటుంబపరమైన బాధ్యతలు వస్తాయి. బాధ్యత ఎప్పుడైతే వచ్చిందో చింత వచ్చేస్తుంది. ఒక భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాడు. ఒక తండ్రి తన బిడ్డలను ఎలా సంతోషపెట్టాలని చూస్తాడు. ఒక భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ మధ్య ఏమో చేస్తాయి? సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకుంటాకే చింత వస్తుందన్నమాట. ఎంత అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా సమస్యలు వస్తున్నాయా లేదా?
దాని గురించి చింతపడుతున్నారా లేదా? అన్నదమ్ములు కొట్టుకున్నారు, జగడం ఆడుకున్నారు, దేని గురించి ఆస్తి పంపకాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటా లేదు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుంది? నా తమ్ముడితో నేను మాట్లాడటలేదేంటి, నా అన్నగారితో నేను మాట్లాడటలేదని చింత ఉంటుందా ఉండదా? ఉంటుంది చింత. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారు? మీరు దేని గురించి చింతపడద్దు అంటున్నారు. లోకంలో మానవులు ఏ రకాలుగా చింతపడుతున్నారంటే విషయాన్ని మనం చూసుకుంటున్నాం. జరిగిపోయిన సంగతుల గురించి చింతపడి ఉంటారు. గత కాలంలో జరిగిపోయింది, ఈవేళ అలాగా ఆ ఎకరం పొలం అమ్మకుండా ఉంటే బాగుండు అనుకుంటారు, ఆవేళ ఇల్లు అమ్మకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. జరిగిపోయింది. కానీ ఇక్కడ యెషయా గారు ఏం చెప్తున్నారంటే 43వ అధ్యాయము 18వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మునుపటి వైని అంటే గతం గతః, జరిగిపోయింది తిరిగి రాదు అని చేత దాని గురించి చింతపడకూడదు. కొంతమంది జరిగిపోయిన దాని గురించి చింతపడతా కూర్చుంటూ ఉంటారు. జబ్బు చేసేసింది చింత, ఎవరు ఆప్తులు కోల్పోయారు చింత. కొంతమంది ఆ కుటుంబంలో ఆప్తులు కోల్పోయినప్పుడు సంవత్సరమైనా సరే ఆ చింత విడిచిపెట్టదు. ఆ చింతతోటే మా అన్నయ్య చనిపోయాడు, లేకపోతే మా అక్క చనిపోయింది, మా అమ్మ చనిపోయింది అని వాళ్ళ జ్ఞాపకాలతో ఉండిపోతూ ఉంటారు. భర్త పోయినటువంటి స్త్రీ కూడా మా ఆయన ఉంటే నా పనిలా ఉన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. భార్య పోయినటువంటి భర్త కూడా ఏమనుకుంటాడు? నా భార్య ఉంటే నేను ఇలా ఉందినా అనుకుంటాడు. అంటే గతించిపోయినటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ చింత కలిగి ఉంటున్నాడు. కొంతమంది ఉంటున్నారు లేదా? కానీ మరి ప్రస్తుత కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా చింతలు ఉన్నాయి. ఈవేళ ఆధార్ కార్డు గురించి చింత, ఆ పన్నుల పథకంలో డబ్బులు పడ్డాయో లేదో చింత, రేపు పొద్దున్న వాళ్ళ ఊరికి ఎక్కడికి వెళ్ళాలో ఎవరు లేదు చింత. చింతలోనే లేదా? పిల్లలు కలిగిన తల్లులు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదని చింత, పెళ్ళిళ్ళు అయినటువంటి బిడ్డలు పుట్టలేదు ఏంటంటే, బిడ్డలు పుట్టితే ఆడబిడ్డ పుట్టిందా అయ్యో అని మళ్ళీ చింత. మళ్ళీ మా బిడ్డోడు కాదు ఆడబిడ్డ పుట్టిందండి. ఏమండి ఎన్ని చింతలు ఉన్నాయి? రకరకాల చింతలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన చింతలు ఉన్నాయి, ఉద్యోగాల చింతే. అవునా? ప్రస్తుతం చాలా చదువు అయిపోయింది, ఉద్యోగాలు లేదు ఏంటని బాధపడుతూ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళే కాదు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. నా బిడ్డకి ఇంత వయసు వచ్చేసింది, వాడు ఇంకా ఒక స్థితిలో రాలేదు, వాడి పిల్లల్ని వాడు పెంచుకునేటువంటి స్థితి ఇంకా రాలేదని తల్లిదండ్రులు చింతపడుతూ ఉంటారు. ఉందా లేదా అమ్మా? వ్యాపారం చేసేవాడు ఎలా చింతపడతారు? లాభాలు రావట్లేదేంటి, సరుకులు అవ్వట్లేదేంటి, ఉన్న సరుకులు నిలవైపోయి పాడైపోతున్నాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి, వాటి గురించి ఎలాగని ఆలోచన చేస్తూ ఉంటారు. చింతుందా లేదా? వ్యవసాయదారులకు చింతుందా? పండిన పంట మరి సరిగ్గా పండుతుందా లేదా? నేను ఇంత డబ్బు మందు వేసాను, ఇంత ఖర్చు పెట్టాను, మరి పంట ఎంత వచ్చింది, పంట సరిగ్గా పండకపోతే చింతేనా? అంటే మానవులు వేది కొరకు చింతిస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేస్తాం. అయితే చింతించడం వలన మనకి నష్టాలు ఉన్నాయి. చింతించడం వల్ల ఏమున్నాయమ్మా? లాభాలు ఏం లేవు, నష్టాలు ఉన్నాయి. అదే చెప్తున్నాడు, ఒకటి చింతించడం వలన తన ఎత్తు మూడు చేసుకోగలరా? చేసుకోలేనప్పుడు ఇంకెందుకు చింతించాలి? ఎవరు చింతించాలి? అన్ని జనులు చింతిస్తారు. 6వ అధ్యాయం 37 వచ్చిన చూడండి. ఇక్కడ మత్తయి సువార్తలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. వీటి గురించి ఎవరు విచారిస్తారంట? అన్ని జనులకు ఏం లేదు, దేవుని మీద నిరీక్షణ లేదు. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్న నేరడని చెప్పన్నా, అవునా? దేవునికి దాసుడిగా ఉన్నవాడు ఇటువంటి ఆలోచనలు ఉండేవాడు, చింతన ఉండదు. దేవుడే నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధి ఎవరు అనే ధైర్యం కలిగి ఉంటాడు. మరి అన్యులకి ఆ నిరీక్షణ లేదు కదా. నేను మరి అన్యులు చింతిస్తూ ఉంటారు. ఇంచేత సిరి మీద ఆధారపడి ఉన్నారు. ఒకడు సిరికి లేక లోకానికి దాసుడిగా ఉంటే దేవునికి దాసుడిగా ఉండలేడు.
సిరికి లోకానికి దాసత్వం చేసేవాడు చింతపడతా ఉంటారు, ఎలాగ ఏం తినాలి, ఏం త్రాగాలి. అన్ని జనులు వీటన్నిటి విషయంలో విచారిస్తారు. అంచేత దేవుని నమ్మినటువంటి మనము అన్ని జనుల వలె ఉండకూడదు అనేటువంటి విషయం. అన్నిటి చింతించినట్టు చింతిస్తారు. చింతించడం వల్ల నష్టం ఏంటంటే అదొకటి, ఒంటరిగా మిగిలిపోతారు చింత కలిగినప్పుడు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేను మూలుగుతూ అలసినాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుగు తేలజేయుతున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుతున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి అని చెప్పి భక్తుడు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నేను మూలుగుచూ అలసిస్తున్నాను, బాధ వచ్చింది, ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు. ఒంటరితనం, ఒంటరిగా ఉండిపోతూ ఉంటాడు. ఒంటరిగా, అదే ఒక పాట కూడా మనం వింటూ ఉంటాం, గూడు లేక ఒంటరినై, తర్వాత ఒంటరినైపోయానంటున్నాడు. ఒంటరిగా ఉంటాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే దేవుడు సాధ్యాల సహవాసం చేశాడు. అన్నీ జంటగా ఉన్నాయి, కానీ మానవుడు మాత్రం ఒంటిగా ఉన్నాడు అప్పుడు. అంచేత దేవుడు మానవుడి గురించి ఆలోచన చేసి వీడికి సాధ్యాల సహవాసం చేస్తారని చెప్పి ఆ బొమ్మని తయారు చేశాడు. చింత ఒంటరితనాన్ని తెచ్చిపెడుతుంది. బాధ వచ్చినప్పుడు నలుగురిలో ఉంటారా? ఉండరు. ఒంటరిగానే నా బాధ ఎవరికి చెప్పుకోను అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ దావీదు ఎవరు చెప్పుకుంటున్నాడు? ఆయన బాధ దేవుని చెప్పుకుంటున్నాడు. ఈ ఒంటరి అంటే చింతించడం వల్ల నష్టాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అన్నిటి మీద ఆసక్తి తగ్గిపోతుంది. 115 కీర్తన 17వ వచనం అంటున్నాడు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు అన్నాడు. దేవుని స్తుతించిన వాళ్ళు ఎవరంట? మృతులు అంటే చనిపోయిన వారు. రెండోది మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు. మౌన స్థితిలోనికి దిగిపోయేవారు. భార్యను పుట్టాడు భర్త, ఒంటరిగా ఉండిపోయింది. ఏమైపోయింది? ఎవరితో మాట్లాడతలేదు, పిల్లలు పలకరించినా పలుకుతలేదు, వాళ్ళ అమ్మ వచ్చాడినా మాట్లాడతలేదు. మాట్లాడుతుందా? ఒంటరిగానే ఉండిపోతే చింతన మాట కదా. అన్నిటి మీద ఆసక్తి తగ్గిపోతే ఈ యొక్క చింతించడం వలన భార్యతో మాట్లాడటం భర్త, భర్తతో మాట్లాడటం భార్య. వీళ్ళంతా ఒంటరిగా ఉన్నవాడు మౌన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించరంట. ఎవరు? లోకస్తులు, అన్యులు దేవుని స్తుతించరు. కానీ దేవుని ఏం చేస్తారు? ఆ ఒంటరి తనంలోనే ఆ చింత యావత్తు దేవుని మీద వేసి ఏమంటున్నాడు? నాకు బాధ వచ్చింది, నేను మూలుగుతున్నాను, ప్రతి రాత్రి కూడా నా కన్నీరు విడుస్తున్నాను అని దేవునికి మొదలు పెట్టుకుంటున్నాడు. ఒంటరిగా ఉండి మొదలు పెట్టుకుంటున్నాడు. మరి ఈ ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ పని మీద మనసు ఉండదమ్మా? ఏ పని మీద మనసు ఉండదు. ఒంటరిగా ఉండిపోతారు, చింతిస్తూ ఉంటారు. చింతించేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అక్కడ ఏం జరుగుతుందో కళ్ళెదురు కూడా ఏం జరుగుతుందో కూడా ఆ వంటగదిలోకి వెళ్ళిపోయింది కుక్క, అయినా సరే పట్టించుకోరు. ఇక్కడే ఉంది ఆ బాధ అన్నమాట. భోజనం తినాలని కూడా ఉండదు, మంచి బట్టలు కట్టుకోవాలని కూడా ఉండదు, స్నానం చేసి శుభ్రంగా ఉండాలని కూడా ఉండదు. ఎలా పడితే అలా ఉంటారు అంతే. దీన్ని బట్టి అయ్యో అంత మనోవ్యాధి ఉంది కదా, చింతపడుతున్నాడు అని చెప్పి అలాగా. మరి ఇంకా ఈ చింతించడం వలన మానసికంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, మనసు కూడా బాధపడిపోతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుతున్నందున దానియేలు అను నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని అన్నాడు. దానియేలుకి దర్శనాలు కలిగినాయంట. ఆ దర్శనాలు భావం ఏంటని తెలియక మనోవేదన కలుగున్నాడు అనమాట. దాని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు అనుకుంటున్నాను అనమాట. అంటే అతను మనసు ఏమైపోయింది? వికలమైపోయింది. దాని గురించి చింతపడుతున్నాడు. నాకు కలిగిన దర్శనం, దానికి భావం ఏంటి? మనకు కూడా కళలు అవుతూ ఉంటాయి, అందరికీ కళలు అవుతూ ఉంటాయి.
తెల్లారేటప్పటికి కొన్ని కళలు మర్చిపోతూ ఉంటాం, కొన్ని కళలు ఇంకా జ్ఞాపకం ఉంటూనే ఉంటాయి. ఈ కళ ఎలా వచ్చింది ఏంటి అని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, మనసు పాడు చేసుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి ఉండకూడదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇవాళ రోడ్లంతా చాలామంది తిరుగుతూ ఉంటారు మతి స్థిమితి లేకుండా. మతి సరే ఉండదు, లూజ్ అయిపోయింది అంటారు. వాడు లూజ్ అయిపోయింది అంటా ఉంటారు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. వాడు రాజుగారు ఉన్నారు ఇక్కడ మనం గ్రామంలో, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన మనసు లేదు. అక్కడ కాలేజీలోకి వెళ్తే అచ్చమ్మ ఉంది, ఆమె కూడా మధ్య స్థిమితి లేదు. దేని గురించో చింతపడిపోతుంది, ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఒకడు చింతించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే, ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాడు, అన్నిటి మీద ఆసక్తి తగ్గిపోతుంది, మానసిక సమస్యలు వస్తాయి. కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తే, వాళ్ళు మతి స్థిమితులు లేక వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోయారు, చేతగానే ఉండిపోయి ఇంక నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళు వచ్చేసి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రాణహత్య చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటే మరి మనం ఒక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, ఇస్కరియోతు యోధా గురించే మనం ఆలోచన చేస్తే, 30 వెండి నాణాలకి ఈశ్వరం అమ్మేసాడుగా ముందు పెట్టుకుని ఆ డబ్బు ఏం చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయి ఊరేసి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంచేత వాడి చింత, వాడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, వాడు ఈ డబ్బే ప్రధానం నాకు అనుకున్నాడు. అంచేత యేసుప్రభువును కూడా అమ్మేశాడు. కానీ ఆ డబ్బుతో ఏం చేసుకున్నాడు, దేవుని ఎరిగినటువంటి వారు ధనాన్ని తృణప్రాయంగా చూడాలి. ధనాపేక్ష సమస్త కీళ్ళకు డబ్బే ప్రధానం కాదు. అంచేత ఒక వ్యక్తి సిరికిని దేవునికి దాసత్వం చేయలేడు. నీకు డబ్బు కావాలంటే లోపల ఉండిపో, దేవుడి దగ్గరికి రాకు. నీకు దేవుడు కావాలనుకుంటే దేవుడి దగ్గరే ఉండు, డబ్బుల కోసం ఆశపడకో, ఆదివారం ఏర్పడుకో, శుక్రవారం బైబిల్ దగ్గర ఏర్పడుకో. నీకు డబ్బులే ప్రధానంగా ఉంటే డబ్బులతోనే ఉండు. ఇవాళ మరి బైబిల్ తరగతి రాని వాళ్ళు ఎంతమంది, ఆరాధనకు రానిటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళు దేని మీద ఆధారపడి ఉంటున్నారు, దేవునికి ప్రధాన స్థానం ఇస్తున్నారా, డబ్బుకి ఇస్తున్నారా స్థానం? అందుకని వాళ్ళు ఆ సంపాదించి ఏం చెప్తుంది, ఆ డబ్బు భూమి మీద ధనం సంపాదించుకుంటే చిమ్మెట్లు కొట్టేస్తాయి, దమ్ములు దోచుకుంటారన్నాడు. పరలోకంలో మీకు ధనం సిద్ధమో చేసుకోండి అన్నాడు. హత్యలకు దారి తీస్తుంది ఇది ధనాపేక్ష, చింత. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3-5 మనం చూస్తే వీళ్ళంతా కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 చదువుతున్నాను చూడండి. నేను ఈ యోధా ఇస్కరియోతు ఏమనుకున్నాడు, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దాంతో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనిను. ఏం చేశాడమ్మా, ఈ డబ్బు పడేసే దేవాలయంలో పోయి ఉరి పెట్టుకున్నాడు. అంటే చింతించడం వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి మనం ఆలోచన చేసాం, అవునా? మరి ఈ చింతను ఎలాగ మనం అధిగమించాలి? నా పాఠం పేరు ఏం చెప్పాను, మానవుని చింతలు దేవుని యొక్క పరిష్కారం. ఈ చింత ఎలాగ అధిగమించాలి అంటే 33వ వచనంలో చెప్పారు యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం ఏం చెప్పాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఏం చేయాలి? ఇవన్నీ కావాలి, మీకు తెలుసు, నాకు తెలుసు. మనకి ఏ కావాలో దేవునికి తెలుసా తెలదా? మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలుసా తెలదా? వాళ్ళు అడిగితేనే మనం చేస్తున్నామా? నాకు అన్నప్రాసన అని అడుగుతాడా చంటోడు? ఏంటి? నాకు స్నానం చేయించు అని అడుగుతాడా? నాకు బట్టలు వెయ్యి అని అడుగుతాడా? వాడు అడగకుండానే మనం అన్నీ వాడికి ఇస్తున్నాం. అలాగే మన పరలోక తండ్రి మనం అడగకుండానే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు,
అంటే మనం అడగకుండా ఆయన ఇస్తున్నాడు. అంచేత మొట్టమొదటి మనం ఏం చేయాలన్నమాట, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. వెతికితే మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. ఆయన మీద వెయ్యాలంటే ఏం చేయాలి? 26వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే, 26వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చూస్తున్నాము. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. ఆకాశ పక్షులు అవన్నీ మరి పోషిస్తున్నాడా దేవుడు? లేదా. ఎలా పోషిస్తున్నాడు? వాడి దగ్గరికి పట్టుకెళ్ళి ఆహారం ఇస్తున్నాడు ఆ దేవుడు? ఏం చేస్తున్నాడు? అవి కష్టపడుతున్నాయి, గూడు కట్టుకుంటున్నాయి, అవి చేస్తున్నాయి. అలాగే మానవుడు, నువ్వు కూడా నీకు కావాల్సిన దాని కొరకు నువ్వేం చేయాలి? కష్టపడాలి. దేవుడికి తెలుసు నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అనేటువంటిది తెలుసు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులుగా రాడున్నాడు. వీటికంటే, ఆకాశ పక్షుల కంటే, మరి గడ్డి పువ్వుల కంటే, వస్త్రాలు చూడండి, అది విత్తవు, కోయవు, కొట్లలో కూర్చోడానికి ఏమైనా ఉంటాయా? మరి మనం ఏం చేస్తున్నాం? అన్నీ దాచుకుంటున్నాం. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అంటున్నాం. కానీ ప్రాణం ఏమైపోతుందో మనకు తెలియదు. ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. దానికోసమే ప్రయాసపడుతున్నారు, దానికోసమే బాధపడుతున్నారు, దానికోసమే చింతపడుతున్నారు. కానీ దేవుని మీద ఆధారపడతలేదు. నాకు ఏం కావాలో నాకు తెలుసా తెలీదా? నాకేం కావాలో నా దేవునికి తెలుసు. దావీదు అదే చెప్తున్నాడు. అనా మత్తయి సువార్తలో యేసుప్రభువు ఏం చెప్తున్నారు? 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. పరలోక తండ్రికి తెలుసా తెలీదా? మన పిల్లలకి ఏ కావాలో మనకు తెలుసా తెలియదా? వాళ్ళు అడిగితేనే మనం ఇస్తున్నామా? వాడు ఆకలి ఉంటే అమ్మ అన్నం పెట్టు అని వరకు అన్నం పెట్టకుండా ఉంటుందా? అదా? మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలిసినప్పుడు, మన పరలోక తండ్రికి మనకేం కావాలో ఆయనకి తెలీదా? అయితే ఆయన మీద మనము నమ్మకం ఉండాలి. ఆయన సర్వశక్తి సంపన్నుడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆయన చేయగలడు అనేటువంటి నమ్మకం ఆయన పట్ల మనం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. దేని గురించి చింతపడకూడదు. దేని గురించి కూడా, ఏ విషయమైనా సరే, బిడ్డల కొరకేమి, డబ్బు కొరకేమి, ఆరోగ్యం కొరకేమి, ధనం, ఇంటి కొరకేమి, పొలం కొరకేమి, ఏమైనా సరే దేని గురించి కూడా చింతపడకూడదు. మీ చింత యావత్తు నా మీద, మీ ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయాలి. నీవే నా భారం, నీవే నా కొండ, నీవే నా కోట, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదని దావీదు గారు ఎంత నిరీక్షణ కలుగుతున్నాడు. అలాగా ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం ఆయన గురించి చింతించట్లేదు. దేవుని పని ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నామా? మన పని ఎలా చేయాలి చూసుకుంటున్నాం. అది దేవుని పని చేయాలని మనం ఆలోచన కలిగి ఉండలేదు చాలా మంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. దాస ఎలా ఉన్నాడు, చింతాలు ఎలా ఉన్నాడు, వెంకమ్మ ఎలా ఉందో, ఏం కావాలో, చిన్నమ్మకి ఏం కావాలో అన్నీ ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరెవరికి ఇప్పుడు మన కుటుంబంలో మన బిడ్డలకి, పెద్దోడికి ఏది కావాలో, చెడ్డదానికి ఏం కావాలో తల్లిదండ్రులు అనుకుంటున్నారా లేదా? మన దేవుడు అనుకుంటలేదా మన గురించి? అదే పేతురు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నా మీద నా చింత నా మీద వేసుకుంటే, నా భారం నేనే మోసుకోవాలనుకుంటే దానివల్ల ఇబ్బందులు చేస్తున్నాను. భారం నీదే,
నీదే భారం బాబు, నీ మీదే నా భారం వేస్తున్నాను అని దేవుడి మీద భారం వేసుకోవాలి. అంచేత అటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. ఓ ముసలమ్మ నెత్తి మీద మూట పెట్టుకుని రోడ్డు మీద నడిచిపోతుంటే ఒక ఆయన ఒక కారు వేసుకుని వెళ్తున్నాడు. కారు వేసుకుని వెళ్తూ ఉండగా ముసలమ్మ కదా అని జాలిపడి ఆఫ్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, కారు ఎక్కు అని చెప్పి డోర్ తీసి కారు ఎక్కించుకున్నాడు. ఈ ముసలమ్మ ఆ నెత్తి మీద ఉన్న మూట కింద తింటలేదు, ఆ నెత్తి మీదే ఉంచుకుంది. ఈ గారు అన్నాడు, ఇదేమ్మా ఆ మూట దింపమని. అయ్యా మీ కారు నన్ను మోయటమే కష్టం, మళ్ళీ నా మూటను కూడా మోస్తుందా, ఆ మూట నేనే మోసుకుంటాను అని నెత్తి మీద సిద్ధించలేదంట. యాక్చువల్గా ఎవరు మోస్తున్నారు? కారే మోస్తుంది. అలాగే దేవుడే మోస్తున్నాడు మనల్ని, మన భారం అంతా ఆయన. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అంటున్నాడు. ఆయన మీ గురించి చింతపడుతున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి అన్నాడు. మరి ఇంకా మన ఈ చింత పోవాలని అంటే ఏం చేయాలన్నమాట? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. నేనున్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను, నేర్చుకున్నాను అంటున్నాడు. ఆకలితో ఉన్నాడు, వస్త్రాలు లేకుండా ఉన్నాడు, చలితో ఉన్నాడు, సముద్రంలో ప్రయాణంలో ఉన్నాడు, ఓడ పగిలిపోయినటువంటి సమయంలో పలకల మీద సముద్రం మీద ఈదుకుంటూ వెళ్ళిన పరిస్థితి, కొన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. అన్నిటిలో కూడా అది కూడా ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని చిత్తమే అని సంతృప్తి కలిగి ఉన్నాడు. ఆ విషయం, ఆ మనసు మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటే మన చింతలు ఉండమే కాదు. చింతలన్నీ తీర్చేది ఎవరో? ఆయన. చెరసాల్లో వేశారు, కాళ్ళకి బండలు కట్టేశారు, చేతులకు సంకెళ్ళు వేసేసారు. అంతకుముందు ఒకటి తక్కువ 30 దెబ్బలు కొట్టేశారు, చెరసాల్లో పడేశారు, లోపల చెరసాల్లో వేసేసారు. పౌలు చీరలు ఏం చేస్తున్నారు? అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తున్నారు. ఏమైపోయినాయి? చెరసాల తాళాలో ఊడిపోయింది. అటువంటి శ్రమలు మనం అనుభవిస్తున్నామా? దేని గురించి చింతపడుతున్నావు? దేవుని స్తుతించు. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. దావీదు గారు అదే చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు, నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు అంటున్నాడు. మనం రక్షించేవాడు ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు మనకి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాల్లో, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాల్లో, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకుని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండిన మొదలు నేను సంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ఇది ఏం చేశాడు మనల్ని? శేషించిన వారు ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది బయలుదేరితే ఐగుప్తు దేశంలో 2 మాత్రమే బయలుదేరినోడు 2 వచ్చారు. చాలామంది అక్కడ మిగిలిన రాలిపోయారు. అవునా? అంటే ఉన్నారు, అంటే ఐగుప్తులో బయలుదేరినటువంటి వాళ్ళు మాత్రమే 2 మాత్రం వచ్చారు, మిగిలిన అంతా కూడా రాలిపోయారు. అంచేత ఆయన అడుగుతున్నాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళరా. మనం అసలు గర్భం పుట్టకముందే చూడాలి, గర్భంలో ఎలాగా శిశువు వచ్చింది మనకు తెలుసా? 139వ కీర్తనలో దావీదు గారు అదే చెప్తున్నాడు, నేను జన్మించిన నా జనన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటున్నాడు. అప్పటి నుంచి కూడా దేవుడు మనల్ని ఆదరిస్తే అదే చెప్తున్నాడు, అప్పటి నుంచి నేను మిమ్మల్ని భరించాను కదా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకుని మిమ్మల్ని తిప్పుతున్నాను అన్నాడు. సరే, ఎవరు పిల్లల్ని ఎంతవరకు ఎత్తుకుంటారమ్మా? 4 ఏళ్ళు వచ్చే వరకు, 5 ఏళ్ళు వచ్చే వరకు. 5 ఏళ్ళు వచ్చేసిననుకో ఎత్తుకోమని వాడు చేతులు తాగుతూ ఉంటాడు, నడవరా అని చెప్పి చేతులు తీయబట్టి నడిపిస్తూ ఉంటాం, అంతవరకేనా? కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఆ మాట, ఆ ధైర్యం
ఆ నిరీక్షణ మనం కలిగి ఉంటే ఈ చింతలు ఏమి మనకి ఏం చేయలేవు. చింత ఒకడు చింతించడం వల్ల తన ఎత్తు మురుడు చేసుకోలేడు. చింతించడం వల్ల ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆదరించే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన అంటున్నాడు అనమాట, ముదిలి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడును నేనే అన్నాడు. ఆయన ఇస్తేనే కదా మనం వచ్చాము, ఆయన లేకపోతే మనం ఉండము కదా. మరి పుట్టించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, మనం సంరక్షించేవాడు ఆయనే. ఆయన మీద నీ భారం వేసుకోకుండా లోకం వైపు చూస్తున్నావే. ఈ లోకంతో గుర్తు దేవునితో విరోధం అనే సంగతి మర్చిపోతున్నావా? ఉంటే లోకంలో ఉండు, లేక దేవుల్లో ఉండు. లోకంలో ఉన్న వాళ్ళు అన్యులు అయిపోయారు. అన్యుల వలే నువ్వు అలా ఉండకూడదు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఆయన కాపుదల్లో ఉన్నావు. అంచేత ఆయన కాపుదల్లో ఉన్నటువంటి మనకి చింతలు ఏమీ ఉండవు. ఇంచేత చింతలన్నీ తీర్చేది ఆయనే. నీ భారం యెహోవా మీద వేయము, అప్పుడు అవి సఫలమవుతాయి. ఈ మార్గం తెలిసిందా? మన చింతలో ఎలాగ మనం అధిగమించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంతవరకు చక్కగా వాక్యం విన్నారు మీరు. మరి విన్నటువంటి వాక్యాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే చింతలు, మానవులందరికీ చింతలు ఉన్నాయి, రకరకాలైన విషయాల్లో చింతలు ఉన్నాయి. ఆ చింతల వల్ల చెట్టు నష్టాలు ఏంటో చెప్పాను. అలాగే ఆ చింతల్ని ఎలాగ అధిగమించాలో చెప్పాను. అలాగ అధిగమించి దేవుని మీదే నా నిరీక్షణ చేత దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయన స్థుతించు నా ప్రాణమా అని చెప్పి దావీదు గారితో కలిసి మనం కూడా మన కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, ఈడుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విషయాల్లో కూడా మనం చింతపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన మీద నీవే నా ఆశ్రయం, నా కోట అని దావీదు వలె దావీదుతో కలిసి మనం చెప్పుకుంటాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పగలిగేటువంటి మనస్థితి వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఆ రీతిగా నేను కూడా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుని కొద్ది మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, స్వస్థపతి యెహోవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంత పర్యంతం ఎత్తుబడిన వాక్యం వీటి హృదయాలకు బదిలిపరుచుకుంటానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి, ఆ రీతిగా జీవించబడటానికి మీ యొక్క కృపా కాపుదల మాకు ఇస్తారని ప్రార్థన చేస్తున్నాను. నాయన, మీ కృప, మీ కాపుదల లేకపోతే మేము జీవించలేము. మేము ఈ క్షణంలో ఈ రీతిగా మేము ఉన్నామంటే అది కేవలం మీ యొక్క కృపే తప్ప మా కృషి కాదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఆయన మీకు లోబడి మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికటానికి మంచి మనసులు వాక్యమైన ప్రతి బిడ్డకు కూడా మీకు ప్రసాదిస్తారని మనం చేసుకుంటున్నాను. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి నేను సెలవిస్తున్నాను. నా తండ్రి, మీ మాటలు లోబడి ఎవరైతే మీ చేతుల్లో వాలిపోవడానికి ఇష్టపడుతున్నారు వారందరినీ కూడా మీరు దీవించి మీ కృపలో భద్రపరచండి. ఈ రాత్రి సమయంలో ఎత్తుకున్న వాక్యం వీళ్ళ హృదయాల్లో బదిలిపరచుకుంటాకి, అలాగే ముప్పదంతులు అభివృద్ధిలో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. గత వారం అంతా సురక్షితంగా కాచి కాపాడారు. అంతకంటే అధికమైనటువంటి మేళ్లతో రానైనటువంటి వారు కూడా కాచి కాపాడి, మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం మేమంతా కలిసి మీ లేఖనాలు ధ్యానించి మీ శ్రమలో ప్రార్థించటకు మీ కృపా సహాయం మాకు అనుగ్రహిస్తారని, ఈ రాత్రి సమయంలో మీ కాపుదలు మాకు ఇచ్చి మంచి నిద్ర మాకు దయచేయండి. అలిస్తున్నట్టు మా శరీరాలు కావాల్సిన విశ్రాంతిని ప్రసాదించండి. మీ చిత్తమైతే లేకుండా సృష్టితో లేచి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.